వెన్నుపోటు దినం పేరిట రాష్ట్రమంతా నిన్న నిరసనలు చేపట్టాలని, ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని కేడర్కు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. తీరా అసలు సమయానికి రాష్ట్రంలో కనబడకుండా ఆయన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. వెన్నుపోటు దినంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడిగా రాజధానిలో తాడేపల్లి నివాసం నుంచి బయటకు వస్తారేమోనని ఆశించిన పార్టీ కేడర్ నిరాశకు గురైంది. బెంగళూరుకు పారిపోయి వైసీపీకే జగన్ వెన్నుపోటు పొడిచారంటూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది అయిన సందర్భంగా నిన్నటి రోజును జగన్ వెన్నుపోటు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత దశాదిశ లేకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యతను కేడర్పై వదిలేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీ పిలుపునిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు ముందుండి నిరసనలో పాల్గొంటారు. పార్టీ కేడర్ను సన్నద్దం చేసి ప్రజలు భాగస్వామ్యులయ్యేలా కార్యాచరణ రూపొందిస్తారు. నిరసనలో పాల్గొన్న నేతలను పోలీసులు సమీప పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. ఇది సాధారణంగా జరిగే తతంగం. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేందుకు జగన్ భయపడ్డారో ఏమో కానీ తాడేపల్లిలో కనిపించకుండా ఉడాయించేశారు. ఇతర పార్టీల అధ్యక్షుల మాదిరి కాదని, తన తీరు విరుద్దమని జగన్ మరోసారి నిరూపించారు. సహజంగా వారాంతాల్లో జగన్ దంపతులు బెంగళూరు ప్యాలెస్ కు వెళ్తారు. రౌడీ షీటర్లుగా పేరున్న యువకులపై పోలీసులు దాడి చేశారంటూ మంగళవారం తెనాలికి వెళ్లి పరామర్శించిన జగన్ బుధవారం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ఎగ్గొట్టి బెంగళూరుకు వెళ్లిపోయారు.